సంకల్పం కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. చిన్న జ్యోతి కాస్త చాలా వెలుగుగా అనిపించింది. గదిమ చాలా చీకటిగా ఉన్నది, ఎంతో వెలుతురుగా అనిపిస్తుంది. చాలా బాగుంది. పరంజ్యోతి ప్రేర్ చేసుకుని వెళ్తుండగా చూడగానే నాకు వెలుగులాగా వచ్చి లోపలికి చేరింది. ఒళ్ళంతా పులకరించి జలవరించింది. ఏదో అయిపోతుంది అన్నట్టు అనిపించి అలాగా ప్రేర్ చేసుకొని బయటకు వచ్చి కూర్చున్నాను. సేవక్స్ కూర్చోబెట్టారు. ఈ లోపల మళ్ళీ వేరే సేవక్స్ ఎవరికో స్పెషల్ దర్శనం అని అంటే తీసుకెళ్తే మా స్వార్థం అంతా వద్దు భగవాన్ అని మళ్ళీ రెండోసారి కూడా దర్శనంకి వెళ్ళిపోయాను. అప్పుడు కూడా బాగా ఏదో ఒంట్లో తెలియని పులకరింతలాగా వచ్చింది. పరంజ్యోతి పూర్తిగా నన్ను టేక్ ఓవర్ చేసుకున్నారు. చేసుకుని నా మైండ్ అంతా ఆగిపోయినట్టు అయింది. ఆలోచన లేవు, ఎంత ఆలోచన తెచ్చుకుందామన్న ఆలోచన లేవు. అంతా ఏదో నిండిపోయినట్టు అనిపిస్తుంది. పరంజ్యోతి అమ్మవారికి అనంత కోట్లు. ఈరోజు నీ దర్శనంలో నాకు కలిగినటువంటి అనుభూతి ఏంటంటే మామూలులోనే నాలోనే ఏదో ఎంటర్ అయిపోయినట్టు అనిపించి ఒక జాలిగా ఏదో ఒక శక్తి నాలో ఎంటర్ అయినట్టు అనిపించింది. జ్యోతి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆ పరంజ్యోతి దర్శనప్పుడు కూడా నీకేం ప్రాబ్లం లేదు, నేనున్నాను, నేను చూసుకుంటాను, అన్నీ నేను సర్వం నేనే ఉన్నాను కదా అనేటువంటి భావన నాలో కలిగింది. సైలెంట్గా ఉంది, ఏం ఆలోచన లేదు, బాగుంది, చాలా సైలెంట్గా ఉంది. లోపల నుంచి వచ్చేటప్పుడు కూర్చునేటప్పుడు కూడా కంప్లీట్గా సైలెంట్గా ఉంది. నమస్తే జీ. ఐశ్వర్య క్షేత్రంలో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఆనంద స్టేట్లోకి వెళ్ళాను. దాని తర్వాత అది స్లోగా గ్రాటిట్యూడ్లో కన్వర్ట్ అయ్యింది. ఇప్పుడు డీప్ సైలెన్స్ అండి. నేను ఇక్కడ సేవకని వచ్చాను. ఇంట్లో 1-2 గంటలు చేస్తే అలుపు ఎప్పుడు ఉంటుంది. అలాంటిది ఇక్కడికి వచ్చి 2-3 గంటలు పడుకొని మిగిలిన టైం అంటే 21 గంటలు కూడా పని చేసిన అలుపు అన్నది లేదు. ఇంకా పని చేయాలని ఆలోచనే వస్తుంది. ఈ యొక్క ప్రకృతి వలన భగవాన్ వలన అంత శక్తి ఉందని నేను నమ్ముతున్నాను. పరంజ్యోతి శ్రీ అమ్మ భగవాన్ పరంజ్యోతి దర్శనానికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ఆ వెలుతురు కనిపిస్తుంది. కరెక్ట్గా పరంజ్యోతి ఎదురుగుండా వచ్చేసరికి అసలు ఏం జరిగిందో తెలియదు. అసలు నా బాడీ స్వాధీనం లేదు, ఆలోచన లేదు, ఏమీ లేదు. వాళ్ళే బయటికి తీసుకొచ్చారు. ఇప్పటికీ ఎలా ఉందంటే పరంజ్యోతి నా సహస్రంలో అక్కడ ఏ జ్యోతి ఉందో ఆ జ్యోతి నా సహస్రంలో అలా వెలుగుతుందన్నమాట. పరంజ్యోతి నా ఆత్మ వచ్చేసరి నా సహస్రంలో ఉన్నారు. అంతటి భాగ్యాన్ని ఇచ్చిన పరంజ్యోతి శ్రమ భగవానికి అనంత వెలుగు. హోమ హాల్లోకి అడుగు పెట్టిన కాడ నుంచి కూర్చున్న కాడ నుంచి ఒక కాడంగా దుఃఖం వస్తుంది, దుఃఖం వెళ్ళిపోతుంది, ఒక కాడంగా బ్రెయిన్ మొత్తం వెళ్ళిపోతుంది. చాలా ఆనందం అనిపిస్తుంది. మోక్షం గురించి ప్రేయర్ చేస్తే లేడీస్ వచ్చి హెల్ప్ చేయమంటారు, జెంట్స్ వచ్చి హెల్ప్ చేయమంటారు. పరంజ్యోతి దర్శనం చేసుకున్నాక నాలో చాలా ఆనందం. నమస్తే అమ్మ భగవాన్ శరణం. పరంజ్యోతి దీక్ష తర్వాత మనస్సులో అంతా నిశ్శబ్దం, ఏకత్వం తప్ప ఇంకేదీ లేదు. మాటలు కూడా రావట్లేదు. చాలా ఆనందంగా ఉంది. ముఖం మీద నవ్వు తప్ప ఇంకేదీ లేదు. దీనికన్నా అద్భుతమైన దీక్షను ఇప్పటి వరకు ఎప్పుడు ఆనందంగా ఉంది. లోపల ఎక్కడ సంఘర్షణ అనేది ఎంతో ఆనందం.